సార్ ఇది 30 రోజుల పరిపాలనలో మీకు ఏమైనా మార్పు జరిగిందని అనిపిస్తుందో? ఏం జరిగింది? అంటే ఆ సదుపాయాల పరంగా ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత? మార్పు జరిగిందా లేదనేది ఈ ప్రజా దర్బారం చూస్తేనే తెలుస్తుంది ప్రస్తుతం. ఎందుకంటే దరిదాపు 18 రోజుల నుంచి ఏకదాటిగా మన గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి సమస్యలను ఇక్కడ విన్నవించుకుంటున్నారే కానీ అనుకుంటున్నారే కానీ అది ఎమ్మటే వాళ్ళకి సంబంధిత అధికారులకి ఆయన వెంటనే వాళ్ళకి ఆ ఫిర్యాదులపై వాళ్ళని వాళ్ళు స్పందించి అంటే వారి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. లోకేష్ గారి గురించి ఒక మాటలు ఏం చెప్తారు? లోకేష్ గారు నెంబర్ 1 సార్. ఆయన ఈరోజు వింటున్న ప్రజా దర్బార్లో ప్రతి ఒక్క సమస్యలను తీరుస్తున్నాడంటే మామూలు విషయం కాదు. వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే లెక్క అయితే నాన్నగారు ఉన్నారనే ఉద్దేశంతో ఆయన అట్లా ఉన్నాడు. లేదంటే మాకైతే ముఖ్యమంత్రి ఆయనేనండి. మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.